ఫెవికాల్ బంధంతో బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ను ఓడించాలని కుట్రలు చేస్తున్నాయన్నారు రేవంత్. కేసీఆర్ సీఎం అయ్యాక రంగారెడ్డి జిల్లాలో ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని చెప్పారు. గోదావరి జలాలు రంగారెడ్డి జిల్లాకు రాకుండా అడ్డుకునేది కేసీఆర్ అని చెప్పారు. మరో 8 ఏళ్లు అధికారంలో కాంగ్రెస్ దేనని చెప్పారు రేవంత్. కాంగ్రెస్ ను ఓడించేందుకు బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు చేసుకున్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వికారాబాద్ జిల్లా నారాయణపూర్ ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలను అడ్డుకున్నదే కేసీఆర్ అని విమర్శించారు. లక్ష్మీదేవిపల్లి దగ్గర ప్రాజెక్టు కట్టి వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్లకు నీళ్లిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ శాసన సభకు సభాధ్యక్షుడుగున్న గడ్డం ప్రసాద్ కుమార్ గారు శాసనసభ నడుపుతున్నారు. మేమిద్దరం ఈరోజు మీకు మాట ఇస్తున్నాం. మా శ్రీధర్ బాబు గారి సాక్షిగా గోదావరి జలాలను తీసుకొచ్చి తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మాది. ఈరోజు మీరు ఆశీర్వదించిండ్రు, మాకు అవకాశం వచ్చింది. కేసీఆర్ కు ముఖం లేకనే అసెంబ్లీకి రావట్లేదన్నారు రేవంత్. 10 ఏళ్లు అధికారంలో ఉన్నవాళ్లు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు వేయాలని ఆలోచన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు రాబోతున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈనాడు రీజనల్ రింగ్ రోడ్డు 360 కిలోమీటర్లతోని ఈనాడు కేంద్ర ప్రభుత్వాన్ని మంజూరు చేయించినాం. రాబోయే రోజుల్లో రీజనల్ రింగ్ రోడ్డు రాబోతుంది, రేడియల్ రోడ్స్ రాబోతున్నాయి. వికారాబాద్ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారబోతుంది. ప్రపంచానికి ఆదర్శంగా మన జిల్లా నిలబడబోతుంది. కేసీఆర్ చరిత్రను చెరిపే ప్రయత్నం తాను చేస్తున్నట్లు బీఆర్ఎస్ అంటోందని, దొంగ పాస్పోర్ట్, దొంగ నోట్ల చరిత్రను తాను చెరిపేస్తే చెరిగేది కాదన్నారు. తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం పాపాల భైరవుడి చరిత్ర చెరిగిపోకుండా చూసే బాధ్యత తనదన్నారు. తెలంగాణ ద్రోహిగా కేసీఆర్ నిలిచిపోయారని అన్నారు సీఎం. చంద్రశేఖరరావు చరిత్ర రేవంత్ రెడ్డి చేర్పేయాలనే ప్రయత్నం చేస్తూరని హరీష్ రావు, కేటీఆర్ గారు అన్నారు, చూసిండ్రు కదా. ఇవాళ ఆయన చరిత్రనంట నేను మొత్తం రూపుమాపే ప్రయత్నం చేస్తుండంట. హరీష్ రావు గారు, మీ మామ దొంగ పాస్పోర్ట్ల చరిత్ర నేను తూడిపినా పోతుందా? నీ పక్కలుండే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే చెప్పిండు, చంద్రశేఖరరావు మీద దొంగ నోట్ల కేసు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లు ఉందని. మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలవాలన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. అనేక అభివృద్ధి పనులు వికారాబాద్ జిల్లాలో జరుగుతున్నాయని చెప్పారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణహిత చెవెళ్లను చేవెళ్ల దాకా తీసుకొచ్చి తాండూరు, వికారాబాద్, పరిగి ప్రాంతానికి వారు ఒప్పుకున్నారు. నీళ్ళు ఇస్తామని ఒప్పుకున్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో కూడా 300 కోట్ల పని నడిచింది. మరి చేవెళ్ల నియోజకవర్గంలో 1000 కోట్ల పని నడిచింది. వాళ్ళు నడిచినాక కూడా ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం మాకు నీళ్లు రాకుండా చేసింది. ఆ పాపం వాళ్ళకి తగులుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఎల్లుండి వరకు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన కొనసాగనుంది. రేపు వరంగల్ జిల్లా భూపాలపల్లిలో సభలో పాల్గొననున్నారు. 9న మెదక్ జిల్లా సభలో పాల్గొంటారు సీఎం.